నాగుల చవితిని పురస్కరించుకొని శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో సందడి నెలకొంది. నాగుల చవితి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆలయాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోశారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. పుట్టల్లో పాలు పోసి చలివిడి నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. హరి ఓం తత్సత్. ఓం ఓం జై గురుదేవ్. ఓం సత్యం శాంతం దయ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ దయానందగిరి స్వామినే నమః. ఓం శివరామకృష్ణ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. సమస్త భక్తులకు ఏమనగా శ్రావణ మాసం చాలా శ్రేష్టమైనది. శ్రావణంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ఈ నాగుల చతుర్థి, గరుడ పంచమి చాలా శ్రేష్టమైనది. రెండు కలిసి రావటం, అందులో శ్రావణ శుక్రవారం రావటం చాలా విశిష్టమైనటువంటి శుభ సుముహూర్తం అంటారు దీన్ని. ఈ నాగుల చవితి రోజున, గరుడ పంచమి రోజున నాగులకు అధిపతి గరత్మంతుడు, అంటే రారాజు. కాబట్టి గరత్మంతుడు, నాగుల దేవత రెండు కలిసిన ఈ శుభముహూర్తంలో ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం, మంచి సంతానం కోసం, సంసార జీవితం చాలా చక్కగా సాగాలి, మా యొక్క దీర్ఘ సుమంగళిగా మేము ఉండాలి, సౌభాగ్యాలు లభించాలని వ్రతాలు చేస్తారు. ఈ రోజున ఆడవాళ్ళు ఎక్కువగా పాల్గొంటారు. నాగులమ్మ దయ వల్ల మంచి సంతానం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వాళ్ళ కుటుంబంలో పిల్లలకు కానీ, పశువులకు కానీ, శిశువులకు కానీ ఇలాంటి నాగదేవత దోషం ఉండకుండా ఉండాలని ఆడవాళ్ళు చేసే మహా విశిష్టమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజున ఎక్కడైతే నాగుల దేవత ఉంటుందో, అంటే పుట్ట ఉంటుందో, అక్కడికి వెళ్ళి ఆదిశేష, పరమాత్మ, పరంధామ అని 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు చదువుతూ ఆ దీపాలు వెలిగించి స్వామివారికి ధూపదీప నైవేద్యం పెట్టి హారతి వెలిగించి మాకు అందరికీ సౌభాగ్యాన్ని ఇవ్వమని ముత్తైదువులందరూ వాయనం తీసుకుంటారు ఈరోజు. అంటే బొట్లు, పసుపు, కుంకుమ, బట్టలు పెట్టడం ఇవి జరుగుతాయి. ఇది ఈ విశిష్టమైన పండుగ వల్ల పుట్టే అటువంటి పిల్లలకు కానీ, పెరిగే అటువంటి పిల్లలకు కానీ బాలారిష్టాలు ఉంటాయి, అవి తొలగిపోతాయి. బాల్యారిష్టాలు ఈ నాగులమ్మ పూర్వకాలం నాగుల కూసం విడిస్తే ఆ కూసంతో కట్టుకునేవారు. ఇది మన జాలిలో, ఇది మన వలలో కట్టేవారు. దాన్ని ద్వారాన్ని కడితే దోషం తొలగిపోతుందని ఈ నాగుల చతుర్థి, గరుడ పంచమి రోజున ఈ విశేష కార్యక్రమాలు చేస్తారు. ఓం శుభం భూయాత్.